శివుడు ఎలా అవతరించాడన్న ప్రశ్నకు పురాణాల ప్రకారం వివిధ కథనాలు ఉన్నాయి. శివుడు అనేది పరమతత్వం, ఆది మరియు అంతంలేని రూపం అనే భావన చాలామంది హిందూ సంప్రదాయాలలో ఉంది. అయితే కొన్ని ముఖ్యమైన పురాణాల ఆధారంగా శివుడి అవతరణ గురించి చెప్పబడిన కథనం ఇది. శివలింగ ఆవిర్భావం. లింగపురాణం ప్రకారం శివుడు ఆదిశక్తితో కలిసి అనంతమైన అవినాశితత్వాన్ని సూచించే లింగ రూపంలో ఉద్భవించాడు. బ్రహ్మ మరియు విష్ణులు ఎవరు మహానని వాదించుకుంటున్నప్పుడు శివుడు అనంతమైన అగ్నిస్తంభంలా ప్రత్యక్షమయ్యాడు. ఆ అగ్నిస్తంభానికి తల లేకుండా, తట్టు లేకుండా ఉనికిని తెలియజేస్తూ శివుడు పరబ్రహ్మ రూపంగా కనిపించాడు. ఈ ఘట్టం శివతత్వానికి ఆది రూపంగా చెప్పబడుతుంది. సత్యయుగంలో శివుడి అవతారం. పురాణాల ప్రకారం శివుడు సత్యయుగంలో స్వయంభూగా అవతరించాడు. అంటే ఆయనను ఎవ్వరూ సృష్టించలేదు, ఆయన తానుగా ఆవిర్భవించాడు. అందువల్లే ఆయనను స్వయంభూ, ఆదిదేవుడు అని పిలుస్తారు. శివుడు మరియు బ్రహ్మ, విష్ణువులకు మౌలికత. బ్రహ్మ, విష్ణువు, శివుడు, ఈ మూర్తుల మధ్య శివుడు ఒక తత్వం. అతను సృష్టి, స్థితి, లయ యొక్క చివరి దశ, అంటే లయకారుడు. కొన్ని పురాణాలలో బ్రహ్మను విష్ణువు సృష్టించాడు, మరికొన్ని పురాణాల్లో విష్ణువును శివుడు సృష్టించాడని ఉంది.